యాసంగి సీజన్ లో రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం విడుదల చేసిన రెండో విడత నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ విడతలో 45,11,947 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లోని 2,206 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. గత నెలలో నర్మిట్టలో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా మొదటి విడతలో భాగంగా 3,446.94 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి ఇప్పటి వరకు రైతు భరోసా పథకం కింద మొత్తం 5,653 కోట్లు 71.05 లక్షల రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. యాసంగి సీజన్ కోసం రైతుల ఖాతాల్లో జమ చేయాల్సిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా గత నెలలో రైతుల ఖాతాల్లో జమ చేసింది. అప్పట్లో ఎకరం లోపు భూమి కలిగిన రైతులందరికీ 3,446.94 కోట్లను జమ చేసింది. ఇక రెండో విడతగా 5 ఎకరాల లోపు భూములున్న వారందరికీ రైతు భరోసా నిధులు జమ అవుతాయని ప్రకటించినా ఈ మేరకు విడుదల చేయలేదు. రెండోసారి కూడా 45.12 లక్షల మంది రైతులకు మరో ఎకరానికి రైతు భరోసా కింద 6,000 జమ చేసింది. పూర్తి స్థాయిలో రైతులందరికీ రైతు భరోసా నిధులు జమ కావాలంటే మరో 3,400 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. వచ్చే నెల రోజుల్లో మిగతా మొత్తాన్ని కూడా జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. కాగా రైతుల సంక్షేమానికే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తోందని, వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. సమ్మె విరమించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులను కోరారు. 65 లక్షల మంది ప్రయాణికులకు లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని కాపాడాలని కోరారు. 32 డిమాండ్లలో 29 పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మిగిలిన 3 అంశాలపై చర్చలు జరుగుతున్నాయన్నారు. కార్మికులు చర్చల నుంచి వాకౌట్ చేయడం సరికాదన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించాలని కోరారు. ఈ సమస్యపై సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసినప్పటికీ అధికారుల కమిటీతో 5 గంటలకు పైగా చర్చిస్తుండగానే సమ్మెకు పోతున్నామని మధ్యలో వెళ్లిపోవడం కుట్రలా ఉందన్నారు మంత్రి పొన్నం. ఇటీవల జగిత్యాల సభలో మహాలక్ష్మి ప్రయాణంపై కేసీఆర్ అవహేళనగా మాట్లాడారని, వెంటనే ఆర్టీసీపై కుట్రలో భాగంగానే గతంలో యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న హరీష్ రావు సమ్మె విషయంలో కార్మికులను ప్రోత్సహించారని ఆరోపించారు. మహాలక్ష్మి పథకాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ఈ కుట్ర చేస్తున్నారన్నారు. డిప్యూటీ సీఎం రాష్ట్రంలో లేరు. ఆర్టీసీ డిమాండ్స్ పై చర్చిస్తున్నామని అధికారులు చెప్పినప్పటికీ వినకుండా ఎవరితో ఫోన్లో మాట్లాడి సమ్మెకు వెళ్లారన్నారు. ఆర్టీసీ కార్మికులకు 2013 బాండ్స్ కింద 280 కోట్లు ఇచ్చామని, 1,134 మంది కారుణ్య నియామకాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర రవాణా శాఖ పక్షాన పరిభారం లేకుండా కార్మిక చట్టాలు చేశామన్నారు. గతంలో 12 గంటలు వాహనం నడపడం వల్ల మర్నాడు ఆఫ్ ఉండేది. వాళ్ళు ఎలా అంటే అలా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. తాము శ్రమతోపిడి చేయట్లేదని, పనిభారం లేకుండా చేయాలని చూస్తున్నామన్నారు. విలీనం, యూనియన్ల అంశాలు ప్రభుత్వం పరిగణలో ఉన్నాయని, ప్రభుత్వం నెలకి ఆర్టీసీకి 300 కోట్లు అవసరమైనప్పుడు 400 కోట్లు ఇస్తుందన్నారు. ఆర్టీసీలో సర్వీస్ నుండి రిటైర్ అయిన వారికి 250 మందికి పైగా ఉద్యోగాలు ఇస్తున్నామని, పేద ప్రజల లైఫ్ లైన్ అయిన ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు చేయొద్దన్నారు. పేద ప్రజల రవాణా వ్యవస్థ బాగుండాలి, పనిచేస్తున్న 40,000 కుటుంబాల ఉద్యోగులు బాగుండాలన్నారు. డిప్యూటీ సీఎం చెన్నైలో ఉండడం వల్ల మాట్లాడలేకపోయాం. డిపో వారీగా సమీక్ష చేసి పని ఒత్తిడి ఉన్న దగ్గర తగ్గిస్తామన్నారు. 29 అంశాలపై వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని, ఆర్థిక పరమైన అంశాలను కూడా ప్రభుత్వం భారం మోయడానికి సిద్ధంగా ఉందన్నారు. విలీనం సంఘాల ఏర్పాటు, పీఆర్సీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. 3 సాంకేతిక అంశాలపై కమిటీ రిపోర్ట్ అందిస్తుందని, కార్మికులు బేషరతుగా సమ్మె విరమించాలన్నారు. మీ సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కార్మికులు సమ్మె విరమించాలని కోరారు. పేద ప్రజలకు లైఫ్ లైన్ అయినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కొరకు, విద్య కొరకు, ఉపాధి కొరకు 65 లక్షల మంది బస్సును వాడుతా ఉన్నారు. వాళ్ళ అంశంలో మానవత హృదయంతో వ్యవహరించాలి. నేను ప్రభుత్వంగా మరొకసారి చెప్తున్నా, మీ అంశాలన్నీ 32లో మీరు పని భారము ఇతరత్ర అన్ని అంశాలకు సంబంధించి 29 అంశాలను అక్రాస్ టేబుల్ గా వెంటనే నిర్ణయం చేయడానికి సిద్ధం. తప్పుడు ప్రచారం వద్దు. ఆ 3 అంశాలకు సంబంధించి సాంకేతికమైన అంశాలను 4 అధికారుల కమిటీ అది కూడా పరిష్కారం 4 వారాల లోపల చూపెడుతుంది. మొన్న జగిత్యాల్లో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఆలోచన మేరకు ఆ పార్టీ నాయకత్వం, హరీష్ రావు గారు మాజీ అధ్యక్షుడిగా ఇటువంటి ఒక వ్యవహారాన్ని కుట్ర ద్వారా ఆర్టీసీ వైఫల్యాన్ని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి మాట ఇలా వాళ్ళ నాయకత్వానికి అనుబంధంగా ఉన్న వ్యక్తుల మాట ఒకటే కనిపిస్తుంది. ఇది దురదృష్టకరం. నేను మరొక్కసారి కార్మికులందరికీ, ఒకవేళ సంఘ నాయకులు ప్రభుత్వం నిరసన చెప్తే చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ చేసిన ఘోరాతి ఘోరమైన గ్లోబల్స్ ప్రచారం హైకోర్టు తీర్పుతో పటాపంచలైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. నిజం నిలకడ మీద తేలుతుందనే నాటిని ఈ తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఈ తీర్పునిచ్చిన హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం కరువు ఉంది అనగానే కాళేశ్వరమే కల్పతరువు అని గ్రహించిన రేవంత్ రెడ్డి మేడిగడ్డకు పరుగులు పెట్టారని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం రేవంత్ రెడ్డికి ఇప్పటికే అర్థమై ఉంటుందని వివరించారు. ఇవాళ కూలింది కాళేశ్వరం కాదని, కేసీఆర్ మీద
కాంగ్రెస్ చేసిన కుట్రలు, అబద్ధాలు, మోసపూరిత గారడీలు కుప్పకూలాయని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో నిజం నిరూపితమై కాళేశ్వరం కాలర్ ఎగిరేసి నిటారుగా నిలబడొద్దని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ కక్కుర్తికి ఎస్ఎల్బీసీ కుప్పకూలి అక్కడ పనిచేస్తున్న కార్మికులు జలసమాధి అయిన విషయం వాస్తవం కాదా అని నిలదీశారు. ఇప్పటికీ వాళ్ళ శవాలు బయటికి తీయలేదని, ఇది కాంగ్రెస్ అవినీతికి నిదర్శనం కాదా అంటూ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆగమేఘాల మీద స్పందించిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో కూలిన ప్రాజెక్టులపైన ఎందుకు స్పందించలేదని అన్నారు. ఒక తెలుగు నానుడి నిజమైంది అని నాకు మన రాష్ట్రం యొక్క అత్యున్నత న్యాయస్థానం తీర్పు చూసిన తర్వాత అనిపించింది. నిజం నిలకడ మీదే తేలుతుంది, నిజం కడప దాటే లోపల అబద్ధం అంగీలా చేసుకుని ప్రపంచం అంతా తిరిగి వస్తుంది అనే సామెత ఏదైతే ఉందో, ఈరోజు ముఖ్యంగా ఈ కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోరాతి ఘోరమైన గోబెల్స్ ని మించిపోయి చేసిన ప్రచారం ఏదైతే ఉన్నదో, ఇవాళ మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో అది పటాపంచలైందని చెప్పి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు భావిస్తా ఉన్నారు. అబద్ధాలతో అద్భుతాల నిజానికి చాలా కాలం దాచలేరు. కాళేశ్వర మహత్యాన్ని కూడా కనిపించకుండా చేయలేరు. అది మళ్ళీ తేలిపోయింది. అబద్ధానికి ఆడంబరం ఎక్కువగానే ఆయుష్ తక్కువ. రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి ఆ బరాజ్ మీద నిలబెట్టి అక్కడ ఉన్న ఒక పర్రెని చూపెట్టి ఇది మొత్తం కూలిపోయింది, కొట్టుకపోయింది అని చెప్పి ఏదైతే చిల్లర ప్రచారం చేశారో, ఇవాళ అది కొట్టుడు పోయింది. అంతిమ విజయం సత్యానిదే అని రుజువైంది. గోబెల్స్ ని మించి దుష్ప్రచారం చేసిన ధూర్తులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇవాళ గుయ్యమనిపించే తీర్పు మన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చింది. ముందుగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానానికి, హైకోర్టుకి మా పార్టీ పక్షాన, మా అందరి పక్షాన, తెలంగాణ రైతాంగం పక్షాన వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మా న్యాయవాదుల బృందం ఏదైతే ఉందో, మా లీగల్ సెల్ ఎవరైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు, ఒక గ్రామ స్థాయి కార్యకర్త మీద పెట్టిన కేసు నుంచి మొదలు పెడితే మా రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద పెట్టిన కేసుల దాకా ఒకటే రకమైన కమిట్మెంట్ తో పనిచేస్తున్న మా లీగల్ సెల్ కూడా, మా న్యాయవాదుల బృందానికి కూడా హృదయపూర్వకంగా వారికి కూడా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. 618 మీటర్లకు దశల వారీగా నీళ్లు లిఫ్ట్ చేసే ప్రపంచంలో అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే మరి ఒక్క బరాజ్ కాదు, 3 బ్యారేజీలు. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 19 సబ్స్టేషన్లు. కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు. కాళేశ్వరం అంటే 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, సొరంగాల ద్వారా వచ్చే నీళ్లు. కాళేశ్వరం అంటే 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్స్. కాళేశ్వరం అంటే 98 కిలోమీటర్ల ప్రెషర్ మెయిన్స్. కాళేశ్వరం అంటే 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కాళేశ్వరం. ఇదన్నిటి సమాహారం కాళేశ్వరం. ఒక 100 కంపోనెంట్లు ఉంటే అందులో ఒక కంపోనెంట్ మేడిగడ్డ బరాజ్. ఆ మేడిగడ్డ బరాజ్కి అయిన ఖర్చు ఎంత? 3,800 కోట్లు. 3,800 కోట్లలో మొత్తం 85 పిల్లర్లు ఉంటే, 85 పియర్స్ ఉంటే ఆ మేడిగడ్డ బ్యారేజ్లో 2 కొంత నష్టం జరిగింది. అందులో కూడా కుట్ర ఉందన్నది ఈ రోజు కూడా నా వాదన. దాన్ని కూడా ఊరికనే కుంగలేదు. అది ఖచ్చితంగా ఈ దుర్మార్గులే ఏదో చేసి ఉంటారని నేను మొదటి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. భవిష్యత్తు అది కూడా తేలుతుంది. భవిష్యత్తులో నిజం నిలకడ మీద తేలుతుంది అన్నట్టు అది కూడా తేలుతుంది. 85 పిల్లర్లు 3,800 కోట్లు ఖర్చు అయిన ఈ బ్యారేజ్లో, మేడిగడ్డ బ్యారేజ్లో సరే 2 పిల్లర్లు కుంగినాయి. ఆ 2 పిల్లర్లు కుంగితే వెంటనే ఆ సంస్థ, ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, అదేం ఆల్తుఫాల్తు సంస్థ కాదు, ఎల్ఎన్టీ అనే సంస్థ, మరి వారు ముందుకొచ్చి, ఎందుకంటే డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్, మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటుంది ప్రతి వర్కులో. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందని ఆయన పేర్కొన్నారు. కమిషన్ విచారణలో ప్రాథమిక నిబంధనలు పాటించలేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా ఆ నివేదికకు చట్టపరమైన ప్రాముఖ్యత లేదని తేలిందన్నారు. ముఖ్యంగా సెక్షన్ 8 కింద సంబంధిత వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆరోపణలు చేయడం సరికాదని కోర్టు వ్యాఖ్యానించడం అత్యంత కీలకమని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు
హరీష్ రావుపై రాజకీయంగా ఒత్తిడి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిషన్లను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడిందని విమర్శించారు. న్యాయస్థానాలపై నమ్మకంతో పోరాడగా చివరకు నిజం గెలిచిందని అన్నారు. తెలంగాణ జీవధారగా భావించే కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠ దెబ్బతీయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కక్షపూరితంగా వ్యవహరించాయని విమర్శించారు. ప్రాజెక్టు మరమ్మతులను సకాలంలో చేపట్టకుండా దాదాపు 2.5 ఏళ్లు ఆలస్యం చేశారని, చివరకు గత్యంతరం లేక ఇప్పుడు పనులు చేపడుతున్నారని విమర్శించారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందనే విశ్వాసానికి హైకోర్టు తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కమిషన్ నివేదిక ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందన్నారు. కోర్టు తీర్పుతో నైనా కాంగ్రెస్ బీజేపీలకు కనువిప్పు కలగాలని అన్నారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని విమర్శించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కానీ న్యాయస్థానాలపై నమ్మకంతో కేసీఆర్ హరీష్ రావు పోరాడగా చివరకు నిజం గెలిచిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షలు వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. పాలనపై దృష్టి సారించాలని సూచించారు. తెలంగాణ రాజకీయాలు మరోసారి హీట్ ఎక్కాయి. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన తీర్పులపై కేటీఆర్ కాంగ్రెస్ పై మండిపడ్డారు. అంతేకాకుండా కసబ్ కెమెరాలో ఆధారాలతో దొరికిపోయిన తీవ్రవాది ఎలాగో రేవంత్ రెడ్డి కెమెరాలో దొరికిపోయిన దొంగ అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు అడ్డగోలుగా విమర్శలు చేసి రాజకీయ లబ్ధి పొందాలని విమర్శించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. కానీ న్యాయస్థానాలపై నమ్మకంతో కేసీఆర్ హరీష్ రావు పోరాడగా చివరకు నిజం గెలిచిందన్నారు. ఇకనైనా కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్షలు వేధింపులు మానుకోవాలని హితవు పలికారు. పాలనపై దృష్టి సారించాలని సూచించారు. అంతెందుకండి వాళ్ళు నేను అంటున్నా, ఓటుకు నోటు కేసు ఉంది, రైట్? అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది అనేది ఎంత స్పష్టంగా కెమెరాలో దొరికిండో, అజ్మల్ కసబ్ అనేటోడు తీవ్రవాది హంతకుడు అనేది ఎంత వాస్తవమో, రేవంత్ రెడ్డి దొంగ అనేది అంతే వాస్తవం. ఆయన కూడా కెమెరాలో దొరికిపోయిండు. కసబ్ కెమెరాలో దొరికిండు, రేవంత్ రెడ్డి కూడా కెమెరాల ముంగటనే దొరికిండు. ఏమైంది మన కేసు? ఎందుకు పర్సూ చేయట్లేదు కేంద్ర ప్రభుత్వం? పర్సూ చేయాలి కదా. మీ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఏం చేస్తున్నాడు? ఏం జరుగుతుంది? ఎవరిని ఎవరు కాపాడుతున్నారు? కనబట్లేదు అందరికీ? తెలుసు బ్రదర్, అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసు. ఎన్ని రకాల మేనేజ్మెంట్లు నడుస్తున్నాయో మాకు కూడా తెలుసు. అన్ని బయటకు వస్తాయి. టైం ఉంది అన్నిటికీ. ఎవరిని ఎవరు కాపాడుతున్నారు, ఎన్డీఏ భాగస్వాములు ఎట్లా రేవంత్ రెడ్డికి అండగా రక్షణ కవచంలా నిలబడుతున్నారు, టైం వస్తుంది, అన్నిటికీ అన్ని బయటకు వస్తాయి. ఉచిత రేషన్ పథకాల ద్వారా కోట్లాది కుటుంబాలకు ప్రభుత్వం ప్రతి నెల ధాన్యం అందిస్తోంది. అయితే ఈ ప్రయోజనాలు నిజమైన అర్హులకే చేరేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవైసీ ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. నకిలీ కార్డులు, అర్హత లేని లబ్ధిదారుల పేర్లు తొలగించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఈ కేవైసీ ప్రక్రియను సులభతరం చేశారు. లబ్ధిదారులు తమ సమీప రేషన్ దుకాణానికి వెళ్లి కొన్ని నిమిషాల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఆన్లైన్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ఇప్పటికీ పూర్తి చేయని వారు ఆలస్యం చేయకుండా వెంటనే చేసుకోవాలని సూచిస్తున్నారు. రేషన్ దుకాణాల్లో ఎలా చేయాలి? ఈ కేవైసీ కోసం సమీప ఫెయిర్ ఫ్రెష్ షాప్ కి వెళ్లడం సులభమైన మార్గం. అక్కడ డీలర్ వద్ద ఈపీఓఎస్ యంత్రం ఉంటుంది. లబ్ధిదారుడు తన ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్ ఇవ్వాలి. తర్వాత వేలిముద్ర లేదా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా వివరాలు సరిపోల్చి కేవైసీ పూర్తి చేస్తారు. సాధారణంగా దీనికి ఇలాంటి ఫీజు ఉండదు. రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి సభ్యుడికి విడిగా ఈ కేవైసీ చేయించాలి. ఒకరికి మాత్రమే చేస్తే సరిపోదు. ఎవరి వివరాలు పూర్తి కాకపోతే భవిష్యత్తులో వారి వాటా రేషన్ నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కుటుంబ సభ్యులందరూ హాజరై ప్రక్రియ పూర్తి చేయడం మంచిది. ఇప్పటికే ఈ ప్రక్రియ ద్వారా లక్షల మంది అక్రమ అనర్హుల రేషన్ కార్డులు రద్దు చేశారు. కొన్ని రాష్ట్రాలు అధికారిక పోర్టళ్ల ద్వారా ఆధార్ సీడింగ్ లేదా ఈ కేవైసీ సదుపాయం అందిస్తున్నాయి. ఆధార్ నెంబర్ నమోదు చేసి ఓటీపీ ద్వారా ఇంటి నుంచే పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులు, వృద్ధులు, దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఉపయోగకరంగా ఉంటుంది. మేరా రేషన్ యాప్ లేదా సంబంధిత పోర్టల్లోకి వెళ్లి ఆధార్ ఇప్పటికే లింక్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. అక్కడ ఆధార్ సీడింగ్ ఎస్ అని చూపిస్తే మీ వివరాలు ఇప్పటికే నమోదైనట్లే. అయినప్పటికీ స్థానిక అధికారులను ఒకసారి సంప్రదించడం మంచిది. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్, ఓటీపీ ధృవీకరణ అవసరమైతే మొబైల్ నెంబర్ యాక్టివ్ ఉండాలి. ప్రభుత్వం కొన్నిసార్లు గడువును పొడిగించినా చివరి తేదీ కోసం ఎదురు చూడకుండా వెంటనే పూర్తి చేయడం ఉత్తమం. లేకపోతే రేషన్ నిలిచిపోవడం, పేర్లు తొలగిపోవడం వంటి సమస్యలు రావచ్చు. ఉచిత రేషన్ పొందుతున్న ప్రతి కుటుంబం వెంటనే తమ ఈ కేవైసీ స్థితి పరిశీలించి అవసరమైతే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో భిన్న వాతావరణం కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడిగాలు సాయంత్రం
క్యూమిలో నింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెలాఖరు వరకు ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రధానంగా సాయంత్రం ఉష్ణోగ్రతలు తగ్గి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. మరో 3 రోజుల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. మధ్యాహ్నం సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. ఇది వాల్ట్ బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ TS24 న్యూస్.